పేర్లను ఇంటి పేరుతో ఎరుగుతారు కాబట్టి మా ఇంటి పేరు మిట్ట. నేను కర్ణాటకలో పుట్టి పెరిగాను కాబట్టి డాక్టర్ మిట్ట అయ్యాను. నా మొదటి పేరు దేవదానం. మా తండ్రి గారి పేరు సైమన్. వారు నామధేయ క్రైస్తవులుగా సిఎస్ఐ సంఘంలో కొనసాగుతున్నప్పుడు నేను కూడా చిన్నప్పటి నుండి వారితో భక్తి కలిగి ఆ సహవాసంలో ఉంటిని. కానీ దేవుడు తన మహాకృప వలన ఒక సువార్త కూడికలో నేను ఇంకా యవనస్తునిగా ఉన్నప్పుడే నన్ను ఆకర్షించాడు, నన్ను రక్షించి నేను మెడికల్ కాలేజీకి వెళ్ళకముందే వాక్యమునందు ఆసక్తినిచ్చి ఆ మెడికల్ కాలేజీ చదువులతో పాటు వాక్యాన్ని చదివి ధ్యానించుటకు కృపనిచ్చాడు. ఆనాటి నుండి నేటి వరకు ఇంకా నేను ప్రభు సన్నిధిలో వాక్యాన్ని చదివి క్రమబద్ధంగా నేర్చుకోవాలని, ప్రభుని ఇంకా ఎరగాలని ఆశ కలిగి ఉన్నానని సాక్ష్యం చెప్పుటకు నేను సంతోషిస్తున్నాను. నాకు ఒక భార్య ఉంది, 3 పిల్లలు ఉన్నారు. అవునండి, ఒకే భార్య. ఆమె పేరు ప్రేమ. దైవ సన్నిధికి వెళ్ళిన దైవజనులు ప్రభుదాస్ గారి 3వ కుమార్తె. వరుసలో శ్యాంబాబు గారు 4వ వారు, కానీ వయసులో నాకంటే పెద్దవారు శ్యాంబాబు. నేను 3వ వాడిని వరుసలో. 5 కుమార్తెల్లో 3వ కుమార్తెను చేసుకున్నాను. 1977లో పెళ్ళయిందండి. మనుషులు వస్తున్నారు కాబట్టి కొంత చరిత్ర చెప్తున్నా మీకు. రండమ్మా, వచ్చేవారు ముందుకు వచ్చి కూర్చోండి దయచేసి. మా పెద్ద కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, టీసీఎస్లో పనిచేస్తాడు. ఆయనకు పెళ్ళయింది. వారికి ఒక కుమారుడు. మా కోడలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ కుమారుడు పుట్టిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లో ఉంటూ బాబుని చూసుకుంటూ ఉంది. మా కూతురు 2వది. మొదట ఆమెకు పెళ్ళయింది. ఆమె ఫిజియోథెరపీ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ను చేసుకొని ఇప్పుడు అమెరికాలో వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. వారికి 2 కుమారులు. అంటే ఇప్పుడు నాకు టోటల్ 3 మనవళ్ళండి. లెక్కేశారా? ఒక్క భార్య, 3 పిల్లలు, ఇప్పటికీ 3 మనవళ్ళండి. ఇక 3వ వాడు ఫిలిప్ అండి. ఇప్పుడు వాడికి 27 సంవత్సరాలు. ప్రభు కృప వలన ఒక ప్రమాదకరమైన యాక్సిడెంట్లో చనిపోవలసినటువంటి వాడు రక్షించబడి, అంతకంటే ముందు ప్రభుని ఎరిగినటువంటి వాడు ఎంపీసీ నుండి బైపీసీకి మార్చుకొని సిఎంసి వెల్లూరులో ఎంబీబీఎస్ చేసి 2 సంవత్సరాలు నర్సాపూర్లో బాండ్ పీరియడ్ చేసిన తర్వాత ఇప్పుడు మరలా ప్రభు కృప వలన ఎంఎస్ జనరల్ సర్జరీ అడ్మిషన్ పొందాడు. మార్చి 1 నుంచి ప్రారంభిస్తాడు. వానికి పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోయింది. ప్రభు కృప వలన మేము, అంటే నేను నా భార్య కలిసి 20 సంవత్సరాలు మిషన్ హాస్పిటల్స్లో ప్రభు సేవ చేశాం. మొదటి 10 సంవత్సరాలు కర్ణాటకలో బెల్గాం జిల్లాలో మన బ్రదరన్ అసెంబ్లీస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక మిషన్ హాస్పిటల్ శంకేశ్వర్ అనే గ్రామంలో మేము సేవ చేశాం. ఆ సమయంలో మాకు దేవుడు అనుగ్రహించిన 3 పిల్లలు. తదుపరి 1988వ సంవత్సరంలో గోదావరి ప్రాంతానికి వచ్చి అంబాజీపేట అనే గ్రామంలో మరి ఒక మిషన్ హాస్పిటల్ అనుబంధంగా ఒక కంటి ఆసుపత్రిని ప్రారంభించి దాన్ని డెవలప్ చేసి పిల్లల చదువుల కొరకై 1996వ సంవత్సరం మేము హైదరాబాదుకు వెళ్ళాము. ప్రభు మహాకృప వలన వారి చదువులు ఇలాగ కొనసాగుటకు ప్రభు సహాయం చేశాడు. హైదరాబాదులో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ 10 సంవత్సరాల నుండి సొంత ఐ కేర్ సెంటర్ అని మొదలుపెట్టి అందులోనే పరీక్షలు చేయడం, అందులోనే ఆపరేషన్స్ చేయడం, ఇలాగూ అనుకూలమైనటువంటి ఒక సెంటర్ను ప్రభు మాకు దయచేశాడు. నేను సాధారణంగా ఐ కేర్ సెంటర్లో కొంత బిజీగా ఉంటాను. స్థానిక సంఘం బేతెల్ క్రిస్టియన్ అసెంబ్లీ అని దగ్గరలో సైనిక్పురిలో ఉంది. ఆ సంఘంలో 2 నాతో కలిసి ఇంకొక సహోదరుడు ఎబినేజర్ గారని మేము సంఘ పెద్దలుగా ఉంటూ ఆ సంఘం ద్వారా పరిచర్య చేస్తూ ఇలాగ బయట ఆహ్వానాలు వచ్చినప్పుడు అనుకూలమైనప్పుడు బయటికి వచ్చి వాక్య పరిచర్య చేయడానికి ప్రభు కృపనిస్తున్నాడు. మీరు
నేను చేసే ఆ వైద్య పరిచర్య కొరకు ప్రార్థన చేయగలరని మనవి చేస్తున్నా. ఎందుకంటే అక్కడ మేము చాలా ఫ్రీ సర్వీసెస్ చేస్తున్నాం. అంటే ఎక్కువ మంది పేదలకు ఆయా స్లమ్ ఏరియాస్ నుంచి, చుట్టూ ఉన్న గ్రామాల నుంచి వారిని తీసుకొని వచ్చి ఉచితంగా ఆపరేషన్ చేసి పంపించడం, వారికి సువార్తను అందించడం అనే పని చేస్తున్నాం. దాంతోపాటు పేయింగ్ పేషెంట్స్ కూడా మాకు ఉంటారు. 2010లో 400 మంది పేయింగ్ పేషెంట్స్ అయితే 600 మంది నాన్ పేయింగ్ పేషెంట్స్, అంటే ఏమీ ఇచ్చుకున్నటువంటి వారు, పేదలకు మేము ఆపరేషన్స్ చేయగలిగాం. ఆ ప్రాంతంలో ఇలా ఒక క్రైస్తవ కంటి ఆసుపత్రి ఒక సాక్ష్యం కలిగి పనిచేస్తూ ఉంటుండగా ఎంతోమందికి సువార్తను మేము అందించగలుగుతున్నాం. ప్రభు నామమున ఆయన ప్రేమను ప్రయోగాత్మకంగా ప్రజలకు మేము చూపించగలుగుతున్నాం. అటువంటి స్థితిలో ప్రభు మమ్మల్ని ఉంచాడు. ఆ సేవలో కొనసాగుతున్నాం. నా స్టూడెంట్ డేస్ నుంచి, ప్రభువుని ఎరిగిన నాటి నుంచి సంపూర్ణ సేవకు రావాలనే ఒక ఆసక్తి నాకు ఉండేది. కొంతమంది పెద్దలు కూడా నన్ను ఇచ్చారు, మీరు సంపూర్ణ సేవకు వస్తే బాగుంటుంది. కానీ నేను నా భార్య కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుండగా మాకు స్పష్టమైన పిలుపు ప్రభు దగ్గర నుంచి లేకపోయిన కారణాన సంపూర్ణ సేవకు సమర్పించుకోలేదు. కానీ ఇలాగూ ప్రొఫెషన్లో ఉంటూ వైద్య పరిచర్య చేస్తూనే వాక్యాన్ని ప్రభు మాకు నేర్పించిన విధంగా మరి సంఘాలకు అప్పగించడానికి ప్రభు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మేము పరిచర్య చేయగలుగుతున్నాం. మన రాష్ట్రంలో ముఖ్యంగా మన సంఘాలకు చాలా విశేషమైన సేవకులను దేవుడు దయచేశాడు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ధ్యానించి సంఘాలకు అప్పగించే సేవకులను దేవుడు మనకు దయచేశాడు. వారిని బట్టి ప్రభువును మనమెంతో స్తుతించబద్ధులమై ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో సేవ చేస్తున్నటువంటి సేవకుల సంఖ్య అఫీషియల్గా మాకు తెలిసినట్టు 365కు పైగా ఉన్నది. వారికి ప్రోత్సాహం చేసే విషయంలో ఒక చిన్న పరిచర్యను ప్రభుదాస్ గారు, శ్యాంబాబు గారు ప్రారంభించారు. ఒక 20-30 సంవత్సరాల కిందట ఆంధ్ర వర్కర్స్ ఫండ్ అని. అందులో ఎంఏ ప్రసాదరావు గారు కూడా మరి యాక్టివ్ పార్ట్ ఒకప్పుడు తీసుకునేవారు. అది ఇప్పుడు అసెంబ్లీ బిలీవర్ సొసైటీగా రిజిస్ట్రేషన్ అయి పక్కా లెక్కపత్రాలు మరి అకౌంట్స్ ఉండాలనే ఉద్దేశంతో సొసైటీగా ఏర్పరిచి ఈ 365 మంది సేవకులకు ప్రోత్సాహకరంగా సంఘాలు పంపిస్తున్న డబ్బును మేము వారికి పంచిపెడుతున్నాం. అందులో నేను గత ఏబిఎస్ ప్రారంభ దశ నుండి పాలు కలిగి ఉన్నాను. నేను మధ్యాహ్నం భోజన సమయంలో సంఘ పెద్దలకు, పరిచారకులకు మనవి చేశాను, మరణాత సంఘం నుండి సహాయం అందుతుంది నిజమే, కానీ సంఘం విస్తరించిన కొలది ఏబిఎస్ పరిచర్యలో మీ సహాయం ఇంకా విస్తరించాలి అని ఇప్పుడు సభాముఖంగా కూడా నేను తెలియపరుస్తున్నాను, మనవి చేస్తున్నాను. ఈ ప్రాంతంలో జరిగే సేవలో మీరు ఖర్చు పెడుతున్నారు, మంచిది. కానీ రాష్ట్రం అంతటి నలుమూలల్లో ఎంతోమంది సేవకులు చాలా దీనస్థితిలో ఉండి సేవ చేస్తున్నారు. వారు చేస్తున్న సంఘాల్లో కేవలం కూలీ పని చేసుకునే వాళ్ళే ఉన్నందువల్ల వారికి రాబడి ఎక్కువగా లేదు. ఇంటి అద్దె కట్టుకోవడానికి కూడా సరిపోయినటువంటి పరిస్థితి వారిలో ఉంటుంది. కానీ మనలో ప్రేరేపించబడినటువంటి వారు సంఘాలుగా, వ్యక్తులుగా ఈవులను ఏబిఎస్కు మీరు పంపించగలరని మనవి చేస్తున్నాను. ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా డబ్బు పంపడం మేము చేస్తున్నాం. దాని లెక్కలను ప్రతి 3 నెలలకు ఒకసారి రీజనల్ మీటింగ్స్లోనూ, ప్రతి సంవత్సరం యాన్యువల్ మీటింగ్లోనూ మేము ప్రజెంటేషన్ చేస్తూ ఈ 12 సంవత్సరాల్లో ప్రభు చాలా గొప్పగా ఆ సేవను ఆశీర్వదించాడు. మొదట్లో 150 రూపాయలు నెల మార్చి నెల, తర్వాత 300 రూపాయలు ప్రతి నెల పంపించగలిగాం. ఇప్పుడు ప్రభు కృప వలన ప్రతి సేవకునికి 500 రూపాయలు ప్రతి నెల పంపించగలుగుతున్నాం. ఇది ఫెయిత్ మినిస్ట్రీ, కేవలం విశ్వాసంతో చేసే ఒక పరిచర్య. ప్రభు డబ్బిస్తే ఆ డబ్బును సేవకులకు పంపిస్తున్నాం అంతే. కొన్నిసార్లు మీకు ఏ సేవకులు ఎక్కడెక్కడ ఉన్నారో మీకు తెలియదు, కానీ మా దగ్గర వారి లిస్ట్ ఉంది.
వారు చేసే పరిచర్యను గురించిన సమాచారం మా దగ్గర ఉంది. కాబట్టి మీరిచ్చే ద్రవ్య రూపకమైనటువంటి సహాయం రాష్ట్రమంతటా జరుగుతున్న సేవలో మీరు పాలు పొందుతున్నారు అనే ఒక మనవిని మీకు నేను చేస్తున్నాను. మీరు 10 రూపాయలైనా 100 రూపాయలైనా 1000 రూపాయలైనా ఎంత పంపించినా రాష్ట్రమంతట్లో జరుగుతున్న ప్రభు సేవలో మీరు పాల్గొంటున్నారు. అది మీకు జ్ఞాపకం చేసి దయచేసి ఈ సేవలో ఈ పిల్లల్ని అదుపు చేయండి. ఈ సేవలో మీరు సహకరించాలని మనవి చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో మరలా ఒకసారి నన్ను ఇలాగూ పెద్దలు ఆహ్వానించి స్థానిక సంఘంతో సహవాసం చేయుటకు, వాక్యాన్ని పంచుకొనుటకు నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మరొకసారి ఈ చివరి మీటింగ్లో వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. నేను గొప్ప బోధకుడు కాదు అని ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. కానీ నేను ఒక మంచి బైబిల్ స్టూడెంట్ అని మాత్రం సాక్ష్యం చెప్పగలను. వాక్యాన్ని నేను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఉన్న తక్కువైనా కూడా వాక్య ధ్యానాన్ని చేసి స్థానిక సంఘానికి పాఠాలను అప్పగించడంలో నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఆ ఆసక్తి ప్రభువే నాకు దయచేశాడు. నేను నేర్చుకున్నవే ఇలాగ నోట్స్ చేసుకొని స్థానిక సంఘానికి అప్పగిస్తూ ఆయా స్థలాల్లో నాకు ఇటువంటి అవకాశాలు ప్రభు ఇస్తూ ఉంటుండగా నేను వాక్యాన్ని పంచుకుంటున్నానే తప్ప నేను గొప్ప సేవకుడిని లేక వాక్యం ఎరిగినటువంటి వాడను కాదు. ఇంకా నేను ఎంతో ఎరగవలసి ఉన్నది. ఈ చిన్న సాక్ష్యాన్ని మీరు మనసులో ఉంచుకొని దయచేసి మా కొరకు, మా కుటుంబం కొరకు, మా సేవ కొరకు, ఏబిఎస్ పరిచర్య కొరకు ప్రార్థన చేయగలరని మనవి చేస్తున్నాను. ఈ 2 దినాలు మీతో ఉండడానికి నేను ఆరాధన అనే అంశాన్ని ఎంచుకొని మీ మధ్యకు వచ్చాను. నా స్టూడెంట్ డేస్ నుంచి ప్రభు నేర్పించిన కొన్ని అంశాలు నేను అక్కడక్కడ ఇలాగూ స్టడీ చేసుకొని సంఘాలకు అప్పగిస్తున్నాను. మీ అంతకు మీరు ఈ అంశాలను డెవలప్ చేసుకోవడానికి నోట్స్ మీరు ఒకవేళ తయారు చేసుకొని, లేకపోతే సహోదరులు సీడీలు తయారు చేస్తున్నారు. సమగ్రంగా ఒకవేళ ఆ అంశాన్ని గురించి పాఠాలు అందించలేకపోయినా మీలో చాలామంది విద్యావంతులు ఉన్నారు. దయచేసి మీరు డెవలప్ చేసుకోండి. ఆరాధన అనేది చాలా విశేషమైనటువంటి అంశం. శ్యాంబాబు గారు కూడా ప్రయోజనము అనే ఒక్క మాటను గురించి ధ్యానాలు అందించారు. అటువంటివి ముక్కలు మాత్రమే. అదగా మనం భోంచేసేటప్పుడు ముక్కల్ని ఎక్కువ కోరుకుంటాం. ముక్కలు పడకపోతే ఏంటండి ఏ లేదంటాం ముక్కలు. కానీ ఆ ముక్కలు 1-2 అయినా వాటిని పట్టుకుంటే చాలా పౌష్టికాహారం దొరుకుతుంది. డెవలప్ చేసుకుందాం. ఇతరులకు ప్రయోజనకరంగా దేవుని వాక్యాన్ని సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్ నేను విద్యావంతులకు, యవనస్తులకు, సోదరులకు మనవి చేస్తున్నా. సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్ చేస్తే చాలా ప్రయోజనం ఉంది. ఎక్కడో ఒక చోట ఇట్లా తెరిచి బైబిల్ చదివి ఒక అధ్యాయం చదువుకున్నానులే అని తృప్తి పడొద్దు. పట్టుకుంటే ఒక పుస్తకాన్ని చదువు, పట్టుకుంటే కొన్ని అధ్యాయాలు చదువు, కొన్ని అంశాలు ఎత్తుకొని చదువు. ఈ మధ్య కాలంలో మనకు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయిన తర్వాత బైబిల్ స్టడీస్ కొరకు సాఫ్ట్వేర్ కూడా అవైలబుల్గా ఉంది. మరి మీలో ఎంతమంది వాడుతున్నారో? నాకు ఒక చిన్న ల్యాప్టాప్ ఉంది. అందులో 2 ప్రోగ్రామ్స్ నేను లోడ్ చేసుకున్నాను. నా అల్లుడు నాకు సహాయం చేసి ఒక ఇంగ్లీష్ బైబిలే 14 వర్షన్స్ ఉన్నాయి, 14 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి నా దగ్గర. తెలుగు బైబిల్ని నేను ఎక్కువ చదువుతాను. ఆ ఇంగ్లీష్ వర్షన్లు కూడా చదవడానికి ప్రయత్నం చేసి మూలార్థాన్ని తీసుకొని నేను స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడున్న స్టూడెంట్స్కి నేను సవాల్ చేస్తాను. ఇందాక డాక్టర్ గారితో కూడా కారులో వస్తున్నప్పుడు మేము చర్చించుకున్న సంగతి ఏంటంటే, స్టూడెంట్ డేస్గా ఉన్నప్పుడే బైబిల్ను స్టడీ చేయడం నేర్చుకోవాలా, చెయ్యాలా? ఒకసారి స్టూడెంట్ డేస్ అయిన తర్వాత, ఉద్యోగస్తురాలైన తర్వాత మీకు సమయం దొరకదు. పెళ్లి అయితే ఉంటుంది. కాబట్టి చేయాల్సింది స్టూడెంట్గా ఉన్నప్పుడే. సోదరులారా గ్రహించండి. అది ఒక ఫౌండేషన్ లాగా నిలిచిపోతుంది. నేను దాని గురించి సాక్ష్యం ఇవ్వగలను. నా జీవితంలో 5 ఏళ్ళు మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని నేను చాలా ధ్యానం చేసేవాడిని. ఎంతో ప్రయోజనాన్ని నేను పొందాను. ఈ కొన్ని మాటలు చెప్పి ఈరోజు రాత్రి ఆఖరు మీటింగ్ కాబట్టి ఉన్న కొద్ది నాకు ఇప్పుడు 40 నిమిషాలు అంతే. ఈలోగా సహోదరులు విజయవాడ నుంచి రాగలరని నేను నమ్ముతున్నాను. రాత్రి నేను ప్రయాణం చేయాలి. దయచేసి ప్రార్థన చేయండి.
ఎవరిని ఆరాధించాలి అనే అంశాన్ని గురించి క్లుప్తంగా ఈ రాత్రి 40 నిమిషాల్లో ధ్యానం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎవరిని ఆరాధించాలి? క్రైస్తవులమైన మనకు ఈ అంశం చెప్పిన వెంటనే కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటి మనకు తెలుసు కదా అనుకుంటాం. మొదట ఎవరిని ఆరాధించకూడదో ధ్యానం చేసి తర్వాత ఎవరిని ఆరాధించాలో ఈ 40 నిమిషాల్లో ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 3-4 వచనాలు దయచేసి సహోదరులు మైక్ దగ్గర పెట్టుకొని సహాయం చేయగలరని మనవి చేస్తున్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుదాం. 20వ అధ్యాయం అనగానే మనకేముంది? ఇక్కడ ధర్మశాస్త్రం లేక 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు స్పష్ట ద్వారా తన ప్రజలకు తెలియపరిచినటువంటి ఆజ్ఞలు. అందులో 2, 3 మరియు 4 వచనాలు చదవండి దయచేసి. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో ఉండి నిన్ను వెలుపలికి రప్పించుతుని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. చాలు. కూడదు అని నెగిటివ్గా ప్రభు చెప్తున్నాడు. నెగిటివ్గా చెప్పే దాంట్లో కూడా చాలా అర్థం ఉంటుంది, దాన్ని గ్రహించాలి. నీవు విగ్రహాలను చెక్కుకొనకూడదు, చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. పాత నిబంధన అంతట్లో దేవుడు ద్వేషించే ప్రథమమైన ప్రాముఖ్యమైనటువంటి పాపం విగ్రహారాధన. ఆ విగ్రహారాధన, ఈ పిల్లలు ఇక్కడ గొడవ చేసుకుంటున్నారు. మీరు నెమ్మదిగా కూర్చుంటే ఇక్కడ కూర్చోవాలి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోవాలి. నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. పాత నిబంధన కాలంలో ముఖ్యంగా హోషేయ గ్రంథాన్ని మనం చదివితే విగ్రహారాధనను దేవుడు పిలిచిన ఒక మాట లేక పెట్టినటువంటి ఒక పేరు వ్యభిచారం. ఆ మాట మన నోట చెప్పుకోవడానికి కూడా మనకు కొన్నిసార్లు ఇష్టం ఉండదు కదా, కానీ దేవుడు వాడాడు. దేవుని వాక్యంలో ఉన్నది. ఒక భర్తను, పెళ్లి చేసుకున్న భర్తను, నేను నీకు భర్తనై ఉన్నాను అని యెషయా గ్రంథంలో దేవుడు తన ప్రజల పట్ల చెప్తూ, ఒక భర్తను విడిచి మరొక పురుషుని వెంట ఒక స్త్రీ వెళ్ళినప్పుడు ఆ భర్తకు తన హృదయంలో ఎటువంటి ఆవేదన, ఆక్రోశం, ఎంత రోషం కలుగుతుందో దాన్ని గూర్చి దేవుడు తన ప్రజలకు పాత నిబంధన కాలంలో చెబుతూ వచ్చాడు. ఆయన రోషము గల దేవుడు అని నిర్గమాకాండములు కూడా వ్రాయబడి ఉన్నది, అనేక చోట్ల వ్రాయబడి ఉన్నది. తాను ఎన్నుకున్న ప్రజలు, తాను ప్రేమించిన ప్రజలు, తాను విమోచించిన ప్రజలు, తన పేరు పెట్టబడినటువంటి ప్రజలు, ఇంకా ఎవరిని కూడా ఎన్నుకొనకుండా వారిని మాత్రమే తనకు ప్రజలుగా చేసుకొని నేను నీకు భర్తనై ఉన్నాను అని చెప్పినటువంటి దేవుడు వారు ఇలాగూ చేయకూడదు అని చెప్పాడు. విగ్రహములను పూజించకూడదు, విగ్రహములను చేసుకోకూడదు. ఇంకొక విధంగా చెప్పాలంటే దేవునికి ఉన్న స్థానంలో మరి ఏదీ కూడా రాకూడదు. అదే విగ్రహం. అది మట్టితో చేసిన విగ్రహమైనా, లోహముతో చేసిన విగ్రహమైనా, మన మనసుతో చేసుకున్న విగ్రహాలైనా, దేవుని స్థానాన్ని ఏదైతే మన జీవితంలో ఆక్రమిస్తుందో అదే విగ్రహం అని క్రొత్త నిబంధన కాలంలో కూడా మనం చదువుతాం. 3:5 నుంచి, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి అన్నాడు. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి. ధనాపేక్ష సమస్త పాపమునకు మూలమని పౌలు తిమోతికి వ్రాశాడు కదండి. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో కూడా ప్రభువు యొక్క స్థానంలో ధనాపేక్ష అనేది వచ్చిందంటే, ఆ స్థానాన్ని ధనాపేక్ష ఆక్రమించిందంటే అది కూడా విగ్రహమే అనేది వాక్యాధారంగా మనం చెప్పగలం. కాబట్టి దేవుడు విగ్రహారాధనను ఏమాత్రం సహించేవాడు కాదు. రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయంకు రండి.
రోమీలకు రాయబడినటువంటి పత్రిక మొదటి అధ్యాయమునకు వస్తే విచారణ ఎలాగో ప్రారంభమైందో, అది ఎలాగో దేవుని స్థానాన్ని తీసుకొని మనిషిని ఎలాగో పాపంలోనికి నెట్టివేసిందో మనం చదువుతాం. 19 నుండి మనం చదువుదాం. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదనల యందును వ్యర్థులైరి. వారు అవివేక హృదయ అంధకారమాయను. వారి అవివేక హృదయము అంధకారమాయను. ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగియు దేవునిగా మహిమపరచలేకపోతాడో ఆ మానవుని యొక్క హృదయము అంధకారమైపోతుంది. ఈ రాత్రి వినండి, మానవుని యొక్క హృదయములో దేవుడు ఆక్రమించవలసిన స్థానం, అగ్రస్థానం, అన్నిటికంటే ఎత్తైన అత్యున్నతమైన స్థానం, ఆ స్థానాన్ని మాత్రమే ఆక్రమిస్తాడు కానీ రెండవ స్థానాన్ని, మూడవ స్థానాన్ని ఆయన ఆక్రమించాడు. తనకు రావలసిన మహిమను, స్తోత్రమును ఆయన మరి ఎవరికి చెందనివ్వడు అనే సంగతిని చాలా జాగ్రత్తగా విశ్వాసులైన మన హృదయాలు ఎప్పుడైతే దేవునిగా మహిమపరచలేకపోయారో ఏం జరుగుతుంది? దేవుణ్ణి మహిమపరచక కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, అంటే ఆరాధింపలేదు. దేవునికి చెందవలసిన ఆరాధనను మానవుడు ఇవ్వలేకపోయిన కారణాన ఏం జరిగిందంటే వారి హృదయము అంధకారమయమైపోయింది. ఇది చాలా విశేషమైన బైబిల్ సత్యం. దేవుణ్ణి ఎరిగియు దేవునిగా మహిమపరచకుండా ఆయనకు చెందవలసినటువంటి స్తోత్రమును, స్తుతిని, కృతజ్ఞతాస్తుతిని, ఆరాధనను చెల్లించకపోయినందువలన మానవుని యొక్క హృదయము అంధకారమయమైంది. ఆ మానవుడు బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా, జార్జ్ బుష్ అయినా, ఇప్పుడున్నటువంటి ఒబామా అయినా, మన దేశ ప్రధానులైనా, ఎవరైనా సరే ఈ లోకంలో ఎంత జ్ఞానవంతులైనా దేవునిగా మహిమపరచలేని వ్యక్తి యొక్క హృదయం అంధకారమయమైంది. ఈ రాత్రి ఎవరైనా ఇంకా యేసు ప్రభువును దేవునిగా, ప్రభువుగా, రాజుగా గుర్తించకుండా ఉంటే నీ హృదయం అంధకారమయమైంది. హృదయం అంధకారమయమైన కారణాన ఏం జరిగిందో చూడండి, తర్వాత చదవండి. వారి హృదయము అంధకారమయమైను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. ఏమంటున్నది బైబిలు? పరిశుద్ధాత్మ ఏమంటున్నా? అటువంటి వారు ఏమైనారు? బుద్ధిహీనులయ్యారు. లోక సంబంధమైన జ్ఞానము, బుద్ధి ఎంతైనా ఉండ అంధకారమయమైన హృదయాన్ని బట్టి వారు బుద్ధిహీనులయ్యారు. దేవుని దృష్టిలో బుద్ధిహీనులయ్యారు. బైబిల్ యొక్క వెలుగులో వారు బుద్ధిహీనులయ్యారు. ఈ రాత్రి ప్రతి ఒక్కరూ గుర్తించాల్సి ఉంది. యేసు ప్రభును హృదయంలో చేర్చుకొనకుండా, ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వకుండా ఉంటే హృదయము అంధకారమయమైపోయింది, బుద్ధిహీనులమయ్యాం. తర్వాత ఏం జరుగుతుంది? ఒక్కొక్క మెట్టు ఎలా దిగిపోతున్నాడో మానవుడు చూడండి. వారు క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి స్వరూపముగా మార్చిరి. చూసారా? అంధకారమయమైన హృదయం, బుద్ధిహీనత, జ్ఞానమున్నదని చెప్పుకుంటూ అక్షయుడగు దేవుని మహిమను వారు ఎలాగో మార్చివేస్తున్నారో చూడండి. విగ్రహాలు ఎక్కడ ప్రారంభమయ్యాయో చూడండి. మానవుని హృదయంలో ప్రారంభమైంది. దేవునికి ఇవ్వవలసిన చోటు ఇవ్వకపోవడం వల్ల ఆ చోటును ఆక్రమించుకోవడానికి ఏదో ఒకటి మానవుడు చేసుకున్నాడు. అది అక్కడ ఉన్నటువంటి సంగతి. మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతి స్వరూపముగా మార్చిరి. దీని వెనక ఉన్నవాడు ఒకడున్నాడండి. వాడెవడో కాదు, అపవాది. దేవునికి చెందవలసిన మహిమను మానవుని హృదయాల్లో చెందకుండా చేయుట కొరకై మీరు చాలా బుద్ధిమంతులని వారికి అబద్ధం చెప్పి ఈలాగూ బుద్ధిహీనులుగా చేసి
విగ్రహారాధికులా మార్చినటువంటి వాడు సాతాను. విశ్వాసులమైన మనం కూడా దీన్ని జాగ్రత్తగా గ్రహిస్తే మన ప్రియ ప్రభువుకు చెందవలసిన మహిమ మన జీవితంలో దేనికైనా చెందుతూ ఉన్నట్లయితే ఎంతో భయముతో వణుకుతో దాన్ని గుర్తించి మన జీవితాల్లో నుంచి తుడిచిపెట్టడానికి మనము తీర్మానం చేసుకోవాలి. ఒకవేళ మన ఇళ్లలో మట్టితో, బంగారుతో, వెండితో లేక ఇత్తడితో చేసిన విగ్రహాలు లేకపోవచ్చు, కానీ మనసుల్లో మనం చేసుకున్న విగ్రహాలు ఉన్నాయి. దాని గురించి మనం చూడబోతున్నాం. విగ్రహాలు నానా రకాలు, మనసుతో చేసుకునే విగ్రహాలు కూడా ఉన్నాయి. వాటికి ఏ స్థానాన్ని కూడా ఇవ్వకుండా మనం జాగ్రత్త పడవలసిన వారం. దేవునికి చెందవలసినటువంటి మహిమ, ఆయన దేవునిగా మహిమపరచలేకపోవడమే మొట్టమొదటి పాపమని కూడా మనం గ్రహించాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఏదైనా తోటలో నరహత్య జరిగిందా? చెప్పండి. క్విజ్ క్వశ్చనా ఇది? ఏదైనా తోటలో వ్యభిచారం జరిగిందా? ఏదైనా తోటలో మోసం ఏమైనా జరిగిందా? అబద్ధం ఏమైనా చెప్పారా? మనుషులు చేయలేదు. కానీ ఏం జరిగింది అక్కడ? సాతాను వచ్చి మీరు చావనే చావరు అని మొట్టమొదటి అబద్ధం చెప్పాడు. అంటే దేవుడు చెప్పిన సత్యాన్ని ఎలాగా సాతాను మార్చివేశాడో గమనించండి. మీరు ఈ పండు తిను నిశ్చయముగా చచ్చెదరని యెహోవా చెప్పిన మాట అక్కడ ఉంటే దాన్ని మార్చివేసి సాతాను ఏం చెప్పాడంటే మీరు చావనే చావరు, తిని చూడండి. శోధించాడు. నరహత్య లేదు, వ్యభిచారం లేదు, మోసం లేదు, దొంగతనం లేదు, పండు తిన్నారంతే. ఏం జరిగింది అక్కడ? అక్కడ పాపం జరిగింది. అది మొట్టమొదటి పాపం. దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఇచ్చి ఆయన చెప్పిన మాట మేము తూచా తప్పకుండా లోబడతాము, ఆయన మహిమపరుస్తామని చెప్పకుండా అపవాది మాట విని దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవునికి చెందవలసిన మహిమను వారి జీవితాల్లో వారు ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పండి, దేవునికి చెందవలసిన మహిమను ఆయనకి ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ఆయన మాటకు లోబడుట. ఈ మాటకు లోబడకపోవడమే దేవుణ్ణి మహిమపరచకపోవడం. ఈ వాక్యానికి అవిధేయులమై జీవిస్తూ ఆరాధనలోనికి వచ్చి స్తుతులు చెల్లించినంత మాత్రాన దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటే నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు. మోసపరుచుకోవద్దు. దేవుడు వెక్కిరింపబడడు. బి ఆనెస్ట్. దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తూనే ఆరాధకులుగా ఉండలేం. ఆయన నోటి మాటను పతనమైపోయారు, మహిమను కోల్పోయారు. అక్కడ నుండి ఇప్పుడు రోమాపత్రిక మొదటి 3 అధ్యాయాల్లో పౌలు రాసిన సారాంశం 3:23లో ఉంది. అది తెలియని క్రైస్తవులు ఎవరు ఉండరు. ఏమని రాశాడు? ఏ భేదమును లేదు. అంటే అర్థమేంటి? విద్యావంతులైనా విద్యావిహీనులైన, యూదులైనా అన్యులైనా, నాగరికత గల వారైనా నాగరికత లేని వారైనా, స్త్రీలైనా పురుషులైనా, ఏ దేశస్థులైనా మానవులందరూ ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, లేక ఆ మహిమ మట్టాన్ని అందుకోలేకపోతున్నారు. పతనమైపోయాడు మానవుడు, దిగజారిపోయాడు మానవుడు. తన దేవుడు తనకిచ్చిన మహిమ స్వరూపాన్ని కోల్పోయాడు. అందుకనే తన దేహ నగ్నాన్ని గుర్తించాడు. అంతవరకు దేవుని మహిమలో వారు ఉన్నారు. దేవుని మహిమ వృత్తంలో వారు ఉన్నంత కాలం వారు నగ్నంగా ఉన్న సంగతి వారికి కనబడలేదు. ఎప్పుడు ఆ మహిమ నుండి పడిపోయారో వారి నగ్నత, వారి శరీర నగ్నత వారికి కనపడింది. ఇప్పుడు మానవుడు ఆ మహిమను అందుకోలేక, ఆ మట్టాన్ని చేరుకోలేక నిస్సహాయుడై, దుర్బలుడై, బలహీనుడై ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మట్టానికి అందుకోలేకపోవడం కారణాన్ని బట్టి దేవుడే ఆ మట్టము నుండి మన మట్టానికి దిగివచ్చి మనలను ఆ మట్టానికి ఎత్తాడు. ఆయనే యేసు ప్రభు. ఇప్పుడు మనం దేవుని మహిమను తెస్సలోనికైలకు వ్రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. తెస్సలోనికైలకు వ్రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. మీరిలాగు రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. దేవునికి స్తోత్రం.
ఏ మహిమనైతే ఆదాము హవ్వలు ఏదెన్ తోటలో కోల్పోయారో, పోగొట్టుకున్నారో, దిగజారిపోయారో, పతనమైపోయారో, ఆ మహిమను ఇప్పుడు మనము క్రీస్తు యేసునందు లేక ఆయన మహిమను పొందవలెనని దేవుడు మనలను సువార్త వలన పిలిచాడు. ఆలోచించే విశ్వాసం, ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు నాకు నీకు ఇచ్చాడు. ఆదాము హవ్వలు ఏ మహిమను కోల్పోయారో ఆ మహిమను తిరుగా దేవుడు క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహిస్తున్నాడు. బుద్ధిహీనులమైన మనకు జ్ఞానాన్ని దయచేశాడు. మనల్ని ఆయన ఈ మట్టం నుండి, పడిపోయిన మట్టం నుండి ఆయన మట్టానికి ఆయనే లేవనెత్తాడు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎందుకు? వాని ప్రాణ క్రయధనము అది ఎంతో గొప్పదై ఉండగా, ఎవరు చెల్లించలేనంత గొప్పదై ఉండగా అది అట్లా ఉండవలసిందే కానీ ఎవరు తీర్చలేడు. ఈ రాత్రి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మన ప్రభు పట్ల మనకు ఆరాధన మన హృదయాల్లో పెరిగిపోతుంది. ఒక్కొక్కరి ప్రాణ విమోచన క్రయధనం అయితే లోకములో ఉన్న విస్తారమైన సొమ్ము పోసినా కూడా ఒక్క ఆత్మ కూడా రక్షింపబడలేదు. ఒక్క ఆత్మను కూడా రక్షించగలిగిన సామర్థ్యం లేక ధనం లేక ఎటువంటి వస్తువు ఇహపరక లోకాల్లో లేదు. అది ఎరిగినటువంటి దేవుడు తానే మనల్ని ప్రేమించి మనలకు మరలా తన మహిమను అనుగ్రహించుట కొరకై తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి మనలను మహిమతో నింపాడు. సువార్తకు ఎవరైతే లోబడారో, సువార్త పిలుపుని ఎవరైతే అంగీకరించారో, యేసు ప్రభువును తమ స్వంత రక్షకునిగా ఎవరైతే స్వీకరించారో, మీరీలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఈ సువార్త అనేది ఇప్పటి మానవునికి ఎలా ఉన్నదంట? వెర్రితనముగా ఉన్నదట. మనం వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ లోకంలో ఉన్న సోకాల్ జ్ఞానవంతులు, బుద్ధి గలవారు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళకి ఏమన్నా మతి తప్పిందా, బుద్ధి లేకుండా చేస్తున్నారు కార్యం, ఇక వేరే పని లేదు, అమెరికా నుంచి డబ్బు తెచ్చుకొని చేస్తున్నారని మనల్ని నిందిస్తున్నారు. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రభు ఏమన్నాడు? పౌలు ద్వారా ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవడం మనకెంతో ఆశీర్వాదకరం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాదు అని రోమీలకు రాసిన పత్రికలో రాసిన మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఈలాగు మనం చదువుతున్నాం. 21 నుంచి చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుచున్న మనకు ఏమనంటే దేవుని శక్తి. ఈ అంధకారమైనటువంటి హృదయం, బుద్ధిహీనత కలిగిన మనస్సును బట్టి సువార్త ప్రకటించుట లేక సిలువను వచ్చిన వార్త నశించుచున్న వారికి ఏమంట? వెర్రితనముగా ఉంది. అరే, రక్షించబడాలంటే ఈ వార్త విని నమ్మితే రక్షించబడతారంట. ఇంత సులువ, ఇంత తేటగానా? అయ్యో, మేము ఎన్ని పాటలు పడుతున్నాం, ఎన్ని యాగాలు చేస్తున్నాం, ఎన్ని యాత్రలు చేస్తున్నాం, ఎన్ని పూజలు చేస్తున్నాం, ఎంత దాన ధర్మాలు చేస్తున్నాం, అయినా మాకు అందట్లేదే, ఈ సువార్తను నమ్మితే వస్తుందా అని ఈ లోకంలో సోకాల్ బుద్ధివంతులు వెర్రితనముగా భావిస్తున్నారు. కానీ ఇది దేవుని జ్ఞానమై ఉన్నది, దేవుని శక్తి అయి ఉన్నది. అందుకనే పౌలు అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, లోకమునకు ఇది వెర్రితనం. రోమాపత్రికకు తిరిగి రండి. మొదటి అధ్యాయంలో సువార్త ప్రకటన గురించి ఆయన మాట్లాడుతూ 16 వచనంలో ఏమన్నాడు చదవండి. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఏలైనగా చదవండి. నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏదండి? సువార్త. ఇట్స్ గాడ్స్ డైనమిక్ పవర్. దేవుని శక్తి అయి ఉన్నది. సునామీ మానవులను నశింప చేయగలదు, చేసింది కూడా. కానీ ఆ సునామీ వస్తూ ఉంటూ ఉండగా చనిపోయిన ఒక వ్యక్తిని అక్కడ పడుకోబెడితే ఆ సునామీ ఈ చనిపోయిన వ్యక్తికి మరలా జీవం ఇవ్వగలదా? శక్తి లేదు దాంట్లో. అగ్నికి మానవుణ్ణి
వస్తువులను కాల్చే శక్తి ఉన్నది. అగ్నిలో చనిపోయిన వ్యక్తిని పెడితే జీవించగలరా? ఎన్నో శక్తులున్నాయి దేశంలో లేక లోకంలో. ఇప్పుడు అమెరికా వారు, రష్యా వారు, ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా కూడా ఏం చేస్తున్నారంటే కోట్ల కొలది ఖర్చు పెట్టి మిసైల్స్ను తయారు చేస్తున్నారు. ఒక బాంబు వేస్తే 500 కిలోమీటర్లు వెళ్ళాలి, పాకిస్తాన్లో పడాలి, పాకిస్తాన్ మొత్తం నాశనం అవ్వాలని మన వాళ్ళు తయారు చేస్తే, వాళ్ళు అక్కడి నుంచి లాహోర్ నుంచి బాంబు వేస్తే ఇండియా అంతా నాశనం అయిపోవాలని వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇక అమెరికా వాడు ఏమి తయారు చేస్తున్నాడంటే ICBMs అంటాం, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటారు. అంటే ఒక ఖండం నుంచి మరి ఒక ఖండానికి ప్రయోగిస్తే రష్యా మొత్తం తుడిచిపెట్టబడాలి. అటువంటి బాంబులు తయారు చేసే శక్తి మానవునికి ఉంది, బాంబులకు ఉంది. కానీ ఒక్క ఆత్మనైనా రక్షించగల శక్తి బాంబులకు ఉన్నదా? కానీ సువార్తకున్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి లోకంలో ఉన్న ఏ శక్తుల కంటే మిన్నైన శక్తి కలది సువార్త. సువార్త ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన సిలువ వార్త. చేపట్టుదాన్ని. నేను ఏమాత్రము సిగ్గుపడవాడను కాను. ఈ బాంబుల గురించి సిగ్గుపడాలి, మిసైల్స్ గురించి సిగ్గుపడాలి, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ గురించి సిగ్గుపడాలి. ఈ లోకంలో ఈ మధ్య నేను మా పిల్లలతో, అంటే పెద్దగా అయ్యారు కదా, వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక దేశానికి ఇంకొక దేశం యొక్క భయం ఎంత పట్టుకున్నదంటే, ఆర్మీ కొరకు వారు ఖర్చు చేసే పైసలు మనం గమనిస్తే, వారి బడ్జెట్ గమనిస్తే అసలు మన దేశమంతా బాగుపడుతుంది ఆ డబ్బులన్నీ కూడా పేదలకు ఇస్తే. మేము మిలిటరీ ఏరియాలో ఉంటాం, సైనిక్పురిలో. అక్కడ ఆర్మీ వాళ్ళను వందల మంది మేము చూస్తూ ఉంటాం. వీళ్ళని ఊరికే మేపుతున్నారు రా గొడ్ల మాదిరి అనిపిస్తుంది. వాళ్ళు చేసే పని ఏమి ఉండదండి. రోడ్లు శుభ్రం చేయడం, సున్నం కొట్టడం, పెయింట్ చేయడం, బాంబులు తయారు చేయడం. ఏఓసి అని ఉందండి మా ప్రాంతంలో, సైనిక్పురిలో. వాడు బాంబు తయారు చేస్తున్నాడు కోట్లు పెట్టి, వీడు బాంబు తయారు చేస్తున్నాడు కోట్లు పెట్టి. ఒకరి భయం ఒకరికి పట్టుకున్నది. అందుకని కోట్ల కొలది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికా వాళ్ళు కూడా ఖర్చు పెడుతున్నారు. వాటిలో శక్తి లేదు, సువార్తలో శక్తి ఉంది. నమ్ము ప్రతి వానికి ఏం కలుగుటకు? మొదట యూదునికిని గ్రీసు దేశస్థుకిని కూడా రక్షణ కలుగ చేయుటకు, పాపము నుండి రక్షణ కలుగ చేయుటకు దేవుని సువార్తకు, పడిపోయిన మానవుణ్ణి లేవనెత్తుటకు, పోగొట్టుకున్న మహిమను మరలా ఇచ్చుటకు దేవుని సువార్త, క్రీస్తు సువార్తలో శక్తి ఉన్నది. నీవు నేను ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి మహిమను పొందాం. యేసుక్రీస్తుకు కలిగి ఉన్న మహిమను పొందాం. మహిమలో ప్రభు రాబోతున్నాడు. ఆయన ఉన్నవాడు ఉన్నట్టుగా చూస్తాం. ఆయన రూపమునకు సమరూపముగా మనం మార్చబడి ఆయనతో కూడా సదాకాలం మహిమలో మనం జీవించబోతున్నాం. తన అంతఃపురంలోనికి మనల్ని తీసుకొని పోయి ఆయన మనతో కూడా సదాకాలం జీవించుట కొరకాయ సంఘమును వధువుగా స్వీకరించి ఆయన సంతోషించబోతున్నాడు. ఆయన సన్నిధిలో మనం సంతోషించబోతున్నాం. ఈ రాత్రి ఇంకా ఎవరైనా, పిల్లలైనా పెద్దలైనా సరే, స్పష్టమైన తీర్మానం చేసి ప్రభుని అంగీకరించకపోతే, సోదరి సోదరా, మహిమగల ప్రభు నీ కొరకే వచ్చాడు. ఈ రాత్రి తన ఆత్మ ద్వారా నీ ప్రక్కనే ఉండి నీతో మాట్లాడుతున్నాడు. అంగీకరిస్తావా? నీ హృదయంలో చేర్చుకుంటావా? అది నీ నిర్ణయం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. తడతాడే గాని నెట్టుకొని లోపలికి రాడండి ప్రభు. ఈజ్ అ జెంటల్మెన్. జెంటల్మెన్ అంటే ఏంటి? తలుపులు నెట్టుకొని లోపలికి రారు, తలుపు నొద్ద నిలుతుండి తడతారు. మన దేశంలో ఆ క్యారెక్టర్ చాలా తక్కువ. నెట్టుకొని ఎప్పుడు లోపలికి పోవద్దు, తలుపు తట్టు, బెల్లు కొట్టు, వాళ్ళు వచ్చి తీస్తేనే లోపలికి పో. ప్రభు కూడా అంతే. నీ హృదయాన్ని తెరిచి నా హృదయంలోకి రమ్ము ప్రభువా వస్తాడు. లేకపోతే బయట ఉండే తడతాడు. కృపాకాలం ఉన్నంతసేపు తడతాడు. నువ్వు పోయేదాకా, ఆయన వచ్చేదాకా తడుతూనే ఉంటాడు. ఈ రాత్రి పోతావో రేపు పోతావో మాత్రం నాకు తెలియదు, నువ్వే నిర్ణయించుకోవాలి. విగ్రహములను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. విగ్రహముల వెనక ఉన్నవాడు సాతాను. దేవునికి చెందవలసిన మహిమను ఆరాధనను ఆయనకు చెందకుండా చేయువాడు సాతానే. ఆయన విగ్రహములకు చెందనివ్వడు. విశ్వాసి, నీ జీవితంలో ప్రభుతో కూడా పోటీ పడే విగ్రహములు ఏమైనా ఉన్నాయా? ఒక్కొక్కటిగా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను.
మొదటి విగ్రహం, అన్నిటికంటే ముఖ్యమైన విగ్రహం నీ అహం, యువర్ సెల్ఫ్. నీ సింహాసనం మీద, నీ హృదయ సింహాసనం మీద నీ అహంను కూర్చోబెట్టుకున్నావు, ప్రభువును కింద పెడుతున్నావు. అదే మొట్టమొదటి విగ్రహం. ఈ అహంనకు నానా రకమైనటువంటి గర్వము, అహంకారం ఉంది. కొంతమందికి హైట్ను బట్టి అహంకారం ఉంటుంది, కొంతమంది చర్మపు కలర్ను బట్టి అహంకారం ఉంటుంది, కొంతమందికి అందమును బట్టి అహంకారం ఉంటుంది, కొంతమందికి వంశమును బట్టి అహంకారం ఉంటుంది, కొంతమందికి చదువును బట్టి అహంకారం ఉంటుంది, ఉద్యోగాన్ని బట్టి అహంకారం ఉంటుంది. నా అంతటి వాడు లేడు అనుకుంటాడు రిక్షావాడు కూడా. హైదరాబాద్లో మీరు రిక్షా ఎక్కితే తెలుస్తుంది. మీటర్ కంటే ఎక్కువ అడుగుతాడు. నువ్వు ఇవ్వకపోతే క్యా సంజా అంటాడు. ముచ్చుకో క్యా సంజా, నేనేమనుకుంటున్నావు, నువ్వు పోలీస్ రిపోర్ట్ ఇస్తున్నావు అనుకో. ఒకసారి అట్లా అన్నా నేను 15 సంవత్సరాల చల్ జాయింగ్ అంటాడు. పోదాంరా పోలీస్ దగ్గరికి అంటే పోలీసుకు వానికి సంబంధం ఉంటుంది. నేను పోయి కంప్లైంట్ ఇచ్చినా నాదేం జల్లదు అక్కడ. వాడు గొప్పవాడు, రిక్షావాడు కూడా గొప్పవాడే. ప్రతి వానికి వాని కిరీటం ఉంది. తన కిరీటాన్ని ప్రభుకు అప్పగించి ప్రభు పాదాల దగ్గర వేసి నీవే నా ప్రభువుని అంగీకరించేవాడు ఈ లోకంలో ఎవరున్నారు? అహాన్ని ప్రేమిస్తున్నావు, అహాన్ని హెచ్చిస్తున్నావు, అహాన్ని నీవు రాజుగా నీ జీవితానికి చేసుకున్నావు. ప్రభువును నీవు స్వీకరించడం లేదు. ప్రభువును నీ హృదయంలో స్వీకరిస్తే అహం ఆయనకు దాసుడు, దాసోహం కావాలి. ప్రభువా, ఇన్నాళ్ళు నా ఇష్ట ప్రకారం జీవించాను, ఇప్పుడైతే నా ఇష్టం కాదు నీ ఇష్టమని ఆయనకు అధీనుడైనప్పుడే నిజంగా ఆయన ప్రభు. యేసుక్రీస్తు రక్షకుడు మాత్రమే కాదు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. మృతులకును సజీవులకును ప్రభువుగా ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అని వ్రాయబడి ఉన్నది రోమా పత్రిక 14:9. మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు. కానీ నీ జీవితంలో నీ అహమే ప్రభువై ఉండగా అదే నీకు విగ్రహం. ఆ విగ్రహాన్ని ఆనుకొని మన దేశంలోనే ఎంతో మంది చేతులతో చేసిన విగ్రహాలు కాదు, కానీ ఈ అహమును విగ్రహంగా చేసుకొని యేసు ప్రభుకు చోటు లేకుండా క్రైస్తవ లోకంలోనే ఉన్నారు. నువ్వు ఉన్నావా? రెండవ విగ్రహం, మానవు చేసుకునే విగ్రహం ధనం. ఒక భక్తుడు ఐడాలేటర్ అని ఇలాగూ ఇంగ్లీష్లో డెఫినేషన్ ఇచ్చాడు. ఐ అని పెట్టి డాష్ పెట్టి డాలర్ డాష్ పెట్టి టర్స్ అని పెట్టాడు. టర్స్ అంటే డాలర్ను ప్రేమించేవాడైన. డాలర్ సింహాసనం మీద కూర్చుంది, మనకైతే రూపాయలు. ఇప్పుడు హైదరాబాదులో రేపు తెలంగాణ కనుక వస్తే విజయవాడకో వైశాఖకో వెళ్ళిపోతుంది. ప్లాట్లు, ఫ్లాట్లు, కోట్లు. ఏమండి? ప్లాట్లు, ఫ్లాట్లు, కోట్లు. కొంతమంది తమ చదువులు, ఉద్యోగాలు అన్ని విడిచిపెట్టి ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో చాలా మునకలైపోతున్నారు. ఎందుకంటే అందులో డబ్బు ఉంది. ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా ఇందులో ఇంత కష్టపడి ఎందుకు సంపాదించాలండి? రియల్ ఎస్టేట్లో చాలా డబ్బు ఉంది, చిటికలో డబ్బు కోట్లు వస్తున్నాయి. కోట్లు. ధనం అనేది ఒక విగ్రహంగా మారిపోయింది. కొంతమంది విశ్వాసులు కూడా ప్రభువును పక్కన పెట్టి ధనాన్ని అపేక్షించి ఆదివారం కూడా ఉద్యోగాలకు, రియల్ ఎస్టేట్ బిజినెస్లకు వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, దేవుడు సహించడు. ప్రభు దినం సంఘంగా ఆరాధనకు కూడి వచ్చే సమయం నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడ ఉన్నావు? దేన్ని వెంబడిస్తున్నావు? కొంతమంది స్టూడెంట్స్కు కంపల్సరీగా క్లాసెస్ ఉన్నాయి, నిజమే. కంపల్సరీగా టెస్టులు ఉన్నాయి, నిజమే. మీ జీవితంలో ఒకవేళ టెస్టుల్లో, క్లాసుల్లో ఉన్న నీ హృదయం యొక్క శిఖరంలో లేక అగ్రస్థానంలో ఓ స్టూడెంటు నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండాలి. ఆయనకు ఘనత, మహిమను నీవు ఇవ్వాలి. అవసరాన్ని బట్టి ఒకవేళ నువ్వు వెళ్ళావేమో, అనారోగ్య కారణాన్ని బట్టి వెళ్ళావేమో, ఇతర కార్యాన్ని బట్టి వెళ్ళావేమో, కానీ నీ హృదయం యొక్క శిఖరాగ్రం మీద ప్రభు ఉండాలి, ధనం కాదు. ఎన్నో రెఫరెన్సెస్ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ధనాపేక్ష సమస్త పాపమునకు మూలమని పౌలు చెప్పలేదా? మనీ కాదు, లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అన్నాడు. దేవుడు డబ్బిస్తే పర్వాలేదు, కానీ దాన్ని ప్రేమించకు. ధనాపేక్ష నీకుంటే విడిచిపెట్టు అని సొలొమోను సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో రాశాడు.
దాన్ని నువ్వు వెంటాడితే అది రెక్కలు కట్టుకొని పైకి ఎగిరిపోతుంది, జాగ్రత్త. దాన్ని వెంటాడుతూ వెంటాడుతూ పైకి పోతావు, ఇంకా పైకి వెళ్ళిపోతావు, జాగ్రత్త. 23వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. అదే 23వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో ఆయన తండ్రి అయిన దావీదు ఏం రాశాడంటే, యెహోవా నా కాపరి, నేను ఆయన్ను వెంబడిస్తాను. ఆయన నా కాపరి, నేను ఆయన గొర్రెను. ఆయన పచ్చిక బయలులో నడిపించినా వెళ్తాను, గాఢాంధకారపు లోయలో నడిపించినా వెళ్తాను, ఆయన్నే నేను వెంబడిస్తాను. అలా అన్నప్పుడే ఆయనకు అగ్రస్థానం, ప్రథమ స్థానం ఇవ్వాల్సిన స్థానం. నీ జ్ఞానాన్ని కాదు, డబ్బును కాదు. 3వది జీవన వ్యాపారం ఒక్కొక్కసారి మనకు విగ్రహంగా మారిపోతుంది. అది నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న నేను ఎన్నోసార్లు నేను పరీక్షించుకుంటాను. ప్రతిరోజు పేషెంట్లను చూడాలి. రాత్రి 10-10:30 అవుతుంది నాకు. వాక్యాన్ని చదవడానికి, ధ్యానించడానికి సమయం చేసుకోవాలంటే కొన్నిసార్లు చాలా కష్టమైపోయి ఇక నేను చేయలేనులే అని వదిలిపెడుతున్నాను. నేను పరీక్షించుకుంటూ ఉంటాను. నా ప్రాక్టీసు దేవుని వాక్యాన్ని కబలిస్తుందా, దేవుని స్థానాన్ని కబలిస్తుందా, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని నేను ఇవ్వటం లేదా అని పరీక్ష చేసుకొని నన్ను నేను సరిచేసుకోవాలి. అలాగే నీ ఉద్యోగం కానీ, గృహిణిగా కొంతమందికి గృహిణులకు ఇల్లే ఒక స్వర్గం అన్నట్టు. ఆ ఇంటిని ఎంత ప్రేమిస్తారంటే ప్రభుకు సమయం లేదు కదండి. ఇంటిని అలంకరించుకోవడం, పిల్లలను స్కూళ్ళకు కాలేజీలకు పంపించడం, ఇంటి కొరకు ఎంతో తాపత్రయం. ప్రభుకు స్థానం లేదు, టైం లేదు. అది బిజినెస్ అయినా ఇల్లు అయినా నీ జీవితంలో అది విగ్రహంగా మారగలదు. 4వదిగా సుఖానుభవము ఒక విగ్రహంగా మారగలదు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం నందు పౌలు తాను వెళ్తూ తిమోతికి రాసిన ఈ లేఖలో అంత్య దినములు అపాయకరమైన సమయములు అని రాశాడు. అంత్య దినములు అపాయకరమైన సమయాలు. మనం దాంట్లో ఉన్నాం. ఇప్పుడు మర్చిపోవద్దు, ఎప్పుడో వస్తాయనుకోవద్దు, ఇప్పుడు ఉన్నాం. దాన్ని గురించి ఆయన వ్రాస్తూ ఏమేమి చెప్పాడో చదవండి. ఏంటండి మొట్టమొదటి ఏమొచ్చింది? స్వార్థ ప్రియులు. అహమన్నామే, అదే స్వార్థ ప్రియులు. మందిరంలో కూర్చుంటే నాకు బెస్ట్ సీట్ కావాలా, బస్సులో కూర్చుంటే నాకు విండో సీటే కావాలి. స్వార్థం. నేను తినాలంటే నాకు మంచి భోజనం నీకు కోరుకున్నదే కావాలా, నేను చదవాలంటే నేను కోరుకున్నదే కావాలి. స్వార్థ ప్రియులు. పక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అచితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. అదే విగ్రహం. దేవుని కంటే ఏదైతే నీవు ప్రేమిస్తావో ఎక్కువగా అదే విగ్రహం. అది స్వార్థం కావచ్చు, ఇక్కడ చెప్పినటువంటి నానా సంగతులు కావచ్చు. సుఖానుభవం ఈ రోజుల్లో మన దేశంలో కూడా ఎలా ప్రారంభమైందంటే సుఖాని కొరకు ఎన్నో వస్తువులు, మెటీరియలిజం అనేది కూడా మనలో కూడా ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఫ్యాన్లు లేకుండా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏసీలో పండుకుంటున్నాం కదండి. ఒకప్పుడు ఇంట్లో ఫోన్ లేకుండా ఉండేది, జోబుల్లో ఫోన్కి వచ్చింది. ఒకప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు ఫ్లాట్లు కట్టుకుంటున్నాం. సుఖానుభవం. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రేమించి ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి మిగతా వాటికి అన్నిటికీ 2వ స్థానం ఇవ్వడమే ఒక విశ్వాసికి తగినంది. లేకపోతే అది విగ్రహంగా మారిపోతుంది. జాగ్రత్త. 5వది రిక్రియేషన్ అంటాం. మనల్ని మనం రిక్రియేట్ చేసుకోవడం, రిఫ్రెష్మెంట్ కోసం. టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడడం. ఎందుకు? నేను ఉద్యోగంలో చాలా అలసిపోయాను, కొంతసేపు టీవీ చూస్తే తప్పేముంది అన్నట్టు టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడడం. రిక్రియేషన్ కొరకు. కొంతమంది గేమ్స్ ఆడతారు, గంటల కొరది ఆడతారు. బైబిల్ చదవాలంటే 5 నిమిషాలు. కొంతమంది ఇప్పుడు జిమ్లకు వెళ్తున్నారు. మీ ఊళ్ళో జిమ్లు వచ్చేయా లేదు కానీ హైదరాబాద్లో వీధికి లెక్కలేనని జిమ్లు వచ్చాయండి. లేడీస్ జిమ్ వేరు, జెంట్స్ జిమ్ వేరు. గంటల కొరది జిమ్లో వ్యాయామం చేస్తారు కానీ, చెమటలు గారుస్తారు కానీ కొంతసేపు దేవుని వాక్యాన్ని క్రమబద్ధంగా చదవడానికి సమయం లేదు. అది కూడా విగ్రహమే. మనం కలిగి ఉన్న ఆస్తిపాస్తులు కూడా మనకు విగ్రహాలుగా మారిపోవచ్చు. వాటిని మనము ఆరాధించే అవకాశం ఉందండి. కొంతమంది కార్లు కొంటారు. కారు అంటే ఎంత ప్రాణం అంటే రోజు తోమి శుభ్రం చేస్తుంటారు.
ప్రార్థనకు సమయం లేదు, వాక్యానికి సమయం లేదు. బైక్ కొంటే అబ్బా ఆ బైక్ ఎంత ప్రియం. పొజిషన్స్, నేను ఊరికే ఉదాహరణ చెప్తున్నాను. ఒకని కలిమి విస్తరించటం వలన వాని జీవనకు మూలము కాదు అని లూకాసు సువార్త 12:15 ప్రభు చెప్పాడు. మనకు దేవుడిచ్చిన కారు కానీ, బైక్ కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, భవనం కానీ కేవలం మనం గృహ నిర్వాహకులమే తప్ప ఓనర్స్ము కాదు అనే ప్రవృత్తి మనం డెవలప్ చేసుకోవాలా. మనం ఎవరము? స్టూవర్డ్స్. దేవుడు మన చేతిలో ఉంచాడు, దాన్ని కాపాడాలి. దేవుడు మా చేతిలో ఒక ఐకేర్ సెంటర్ను ఉంచాడు, ఇది మాది కాదు, ఇది ప్రభుది, దేవుడు మాకు ఇచ్చాడు, దీన్ని కాపాడాలి. మా సమయం అయిపోయిన తర్వాత నమ్మకమైన వారికి, ప్రభువును ప్రేమించే వారికి, ప్రభువును ప్రకటించే వారికి దాన్ని మేము అప్పగించాలి అనే దృక్పథం మాలో ఉండాలి. ఇప్పుడు ఆ విధంగా ప్రార్థన చేయడానికి ప్రభు సన్నిధిలో మేము ప్రయాసపడుతున్నాం. ప్రభువా, మా చేతుల్లో ఉంచావు, లక్షల కొలది ఖర్చు చేసి సెంటర్ను మేము పొందాము, నీవు ఇచ్చావు, ఇది మాది కాదు, ఇది నీది. నమ్మకమైన వారికి అప్పగించాలి. మేము మా కుమారుడు ఆఫ్థల్మాలజీ చేస్తే వానికి అప్పగించాలనుకున్నాం, కానీ వాడు ఇష్టపడలేదు. మరి ఎవరిని ఇస్తాడో దేవుడు నాకు తెలియదు, కానీ అది కేవలం గృహ నిర్వాహకులుగా ఉండి మా సమయం అయిపోయిన తర్వాత ఇంకోరికి అప్పగించడమే, కానీ ఇది నాది అని కాదు. నాకున్నది నాది కాదు, ప్రభు ఇచ్చింది. నేనేమై ఉన్నానో, నేనేమి కలిగి ఉన్నానో, ఏమి చేయగలుగుతున్నానో అదంతయో దేవుని కృప వలననే చేయగలుగుతున్నానని ఆయన్ని హెచ్చించాలేదు, కానీ తప్ప మనకున్న వాటి యందు మనము అతిశయపడి దేవుని స్థానాన్ని వాటికి ఇవ్వకూడదు. తర్వాత లిస్టులో ఉన్నది అధికారం, పవర్. పవర్ అనేది చాలా అపాయకరమైందండి. ఇట్ కరప్ట్స్ ద సోల్ అని అంటారు. భ్రష్టం చేస్తుందంట మనసును, మన ఆత్మను. నాకు అధికారం కావాలి. పాలిటిక్స్లో అదే కదండి ఇప్పుడు పోట్లాట. ఆ కుర్చీ మీద కూర్చోవాలంటే ఎంత పోట్లాట, ఎంత జన సమీకరణ, కోట్ల కొలది ఖర్చు పెట్టైనా పర్వాలేదు, ఆరోగ్యం పోయినా పర్వాలేదు, దివారాత్రులు సంచరించినా పర్వాలేదు, వాళ్ళు ఏ నాయకుడైనా పర్వాలేదండి, నాకేమీ ఫేవరెటిజం లేదు. ఎందుకండి ఈ పోట్లాట? అధికారం కావాలి, నేను ఆ కుర్చీలో కూర్చోవాలి. ఆ దాహం సంఘంలో వస్తే మాత్రం చాలా ప్రమాదం. జాగ్రత్త సుమా. పెద్దలు కానీ, పరిచారకులు కానీ, మరెవరైనా కానీ మా చేతిలో ఉండాలి, మేము చెప్పినట్టు జరగాలి, మేము అధికారంలో ఉండాలి, మా చేతిలో పవర్ ఉండాలి అనుకునేవాడు జాగ్రత్త. అదొక విగ్రహం. ప్రభువులో అధికారం, ఆయనకే అధికారం, ఆయనే సంఘానికి ప్రభు. సంపాదించిన వాడు ఆయనే, అది ఆయన సొత్తు. నువ్వు కేవలం తాత్కాలికమైన నాయకుడు అంతే. నీకు పనినిచ్చాడు ప్రభు, అధికారం కాదు. పెద్దలు, పరిచారకులు అనేది ఒక అధికారం కాదు, ఒక పోస్ట్ కాదు. ఇట్ ఈజ్ అ వర్క్. రిమెంబర్ దిస్. నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, అదొక పని. ఒకవేళ నువ్వు పెద్దగా పరిచారకునిగా గుర్తింపబడకపోయినా సంఘంలో పని ఉంది, నీకు కృపారం ఉంది, పని చేయి. గుర్తింపబడాలని నీవు ఆశపడవద్దు. ఆ కాలం వస్తే, ఆ సమయం వస్తే ప్రభు నిన్ను గుర్తిస్తాడు. ప్రభు గుర్తింపు కావాలన్నా, మనుషుల గుర్తింపు కావాలన్నా అధికారం కొరకు ప్రభును తోసివేయదు. విగ్రహములను పూజింపకూడదు. నా 40 నిమిషాలు అయిపోయిందండి. సోదరుడు వచ్చేసాడు విజయవాడ నుంచి క్షేమంగా. అయ్యా, మీకు నేను అప్పగించాలి, ఒక 5-10 నిమిషాలు నాకు ఇస్తే నేను ఈ లిస్టు ముగిస్తానండి. రెండవది, ఎవరిని పూజించకూడదు? మనుషులను పూజించకూడదు. మొదటిని విగ్రహాలను పూజించకూడదు. రెండవది మనుషులను పూజించకూడదు. ఒక వచనం యెషయా గ్రంథం 2:22 చదవండి. తొందరగా తీయాలి యవనస్తులు. తన నాసికారంధ్రములలో కలిగిన నరుని లక్ష్య పెట్టకము. నరుని ఏం చేయమంటున్నాడు? లక్ష్య పెట్టమంటున్నాడా? లక్ష్య పెట్టకు. వాడికి ఎక్కడో ప్రాణం ఉందంట ఈ నాసికారంధ్రాల్లో. ఆ కాస్త పోతే ఫట్ అయిపోతాడు. వానికి ఎందుకు నువ్వు భయపడతావు? వాడిని లక్ష్య పెట్టొద్దు. మానవుడు మానవుడే. వాడు సామాన్యుడైనా, రిక్షా దొక్కేవాడైనా, మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా మానవుడే. మానవుని పూజించవద్దు. మానవుని యొక్క సహజ లక్షణం ఇక్కడ కాదు, ఎక్కడైనా కూడా హీరో వర్షిప్. ఒకరిని మనకు హీరోగా చేసుకొని ఆయన్ను వర్షిప్ చేయడం. ఒక దైవదాసుడు అన్నాడు,
మై హీరో ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ. నీ హీరో, నా హీరో ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన నాకు బహు ప్రియమైన వాడు, మనుషులు కాదు. వాడి నాసిక రంధ్రములలో ఆయువు గల వాని నీవు లక్ష్య పెట్టదు. యోబు గ్రంథానికి రండి, 32వ అధ్యాయం. యోబు గ్రంథానికి రండి, 32వ అధ్యాయం 21, 22 చదవండి. మీరు దయచేసి వినుడి. నేను ఎవరి ఎళ్లను పక్షపాతినై ఉండను. నేను ఎవరికి ముఖస్తుతికై బిరుదులు పెట్టను. ఏమన్నాడండి? బిరుదులు పెట్టను, ముఖస్తుతి నా చేత కాదు. తూర్పుగోదావరిలో నేను అబ్జర్వ్ చేసింది ముఖస్తుతి అండి. నేను చాలాసార్లు చెప్తుంటాను, మిమ్మల్ని ఎక్కిస్తే కొబ్బరి చెట్టు ఎక్కిస్తారు, అంతకంటే ఎత్తైంది అక్కడేమి ఉండదండి. దించితే పక్కన ఉన్న కాలువలో పడేస్తారు. నిన్న కూడా చెప్పాను, ముఖస్తుతి చేస్తారు, బిరుదులు పెడతారు. అందుకని మన సంఘాల్లో సంఘ పెద్దలు, పరిచారకులైన వారు వచ్చి ప్రార్థన చేస్తారని పిలవద్దు, సహోదరులను పిలవండి చాలు. డోంట్ వాంట్ దిస్ రెవరెండ్, మోస్ట్ రెవరెండ్, కార్డినల్, బిషప్ అని లోకంలో ఉంది, సంఘాల్లో వద్దు. పని ఇచ్చాడు దేవుడు వారికి, అంతే. వారి సహోదరులను పిలవండి. మా సంఘంలో అదే మాట నేను చెప్తుంటాను ఎప్పుడు. సంఘ పెద్దలని మిట్టా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మానండి బాబు ఈ అలవాటు, బిరుదులు ఇవ్వద్దండి మానవునికి. ఒకే ఒకరికి ఇవ్వండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే స్తోత్రార్హుడు. మనుషులను పూజించకండి, బిరుదులు ఇవ్వకండి, ముఖస్తుతి చేయొద్దు, మనిషిని ఉన్న స్థానంలో ఉంచు, వాని హెచ్చించొద్దు. ప్రేమిద్దాం సహోదరులుగా, గౌరవిద్దాం సహోదరులుగా, ఒకరిని ఒకరు గణపరుద్దాం సహోదరులుగా, ఒకరికి ఒకరు లోపడదాం. ఇది వాక్యం చెప్పే సత్యం. కానీ మనిషిని ఉన్న స్థానం కంటే ఎక్కువ చేసి వాని కాళ్ళ మీద పడొద్దు, ముఖస్తుతి చేయవద్దు. మానవుని మనం ఆరాధన చేయకూడదు. కొంతమందిని సెయింట్స్ లేక ఏమంటారు పరిశుద్ధులుగా చేసి వారికి ప్రార్థన చేసే పద్ధతి లోకంలో రోమన్ కేథలిక్ చర్చిలో ఉంది. మన సంఘాల్లో రాకూడదు. మన ప్రభుదాస్ గారు చనిపోయినప్పుడు ఒక కాంట్రవర్షియల్ థింగ్ జరిగింది. ఒకవేళ మీకు తెలియకపోవచ్చు, కానీ కొంతమంది ఆయన్ను మందిరంలో భూస్థాపన చేయాలని ముందుకు వచ్చారు. ఏమంటారు? మేము కుటుంబీకులమంతా ఒక నిశ్చయం చేసుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుదాస్ గారిని మందిరంలో పెట్టకూడదు. పెట్టేవా రేపు సమాధి కడతారు, వచ్చి అక్కడ ప్రార్థన చేస్తారు. అమాయకులైన విశ్వాసం వద్దు. మీరు సంఘంగా ఒక పొలం కొన్నారు, బురద ఉంది నిజమే, అది నది పక్కన ఉంది నిజమే, అక్కడే పెడదాం. ఆయన బురదలో నడిచిన వాడు, బురదలో సేవ చేసిన వాడు, బురదలోనే పెడదాం ఆయన దేహాన్ని. మనిషిని హెచ్చించద్దు. ఆయన దైవదాసుడే, మాదిరికరమైన దైవదాసుడే, అనుకరించవలసినటువంటి వాడే. కానీ ఆయన్ను సెయింట్గా మార్చొద్దు, సమాధి కట్టొద్దు. సంఘంలో ఒక మూల పెడతామండి. దుఃఖకరమైన సంగతి ఏంటంటే, ఒక సంఘ పద్యం ఏమంటాడంటే అండి, ఆ సిఎస్ఐ చర్చిలో బిషప్ చచ్చిపోయినప్పుడు చర్చిలోనే పెట్టారండి, ఎందుకు ప్రభుదాస్ గారిని పెట్టకూడదు? అబ్బా, ఆర్గ్యుమెంట్ విని నాకు తల తిరిగిపోయింది. ఇదేం ఆర్గ్యుమెంట్ బాబు? మనిషినిగానే చూడు, దైవదాసుడు, అనుకరించాలి నిజమే, మనిషిని హెచ్చించకు. మూడవదిగా ఎవరిని ఆరాధించకూడదు? దేవదూతలను ఆరాధించకూడదు. దేవదూతలు దేవుని చేత సృష్టించబడినటువంటి ఆత్మలు, దేవునికి సేవ చేయనటువంటి ఆత్మలు మాత్రమే కాదు, విశ్వాసులకు కూడా సేవ చేయనటువంటి ఆత్మలు అంటావి. చూడండి, హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక, ఆ మాట చూపించి నేను దాటిపోతాను. హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? మిఖాయేలైనా, గబ్రియేలైనా, ప్రధాన దూతలైన, కెరాబులైన, శరాపులు కానీ, కెరూబులు కానీ, ప్రధాన దూతలు కానీ, కోట్ల కొలది దూతలు కానీ, వారందరూ దేవుని సేవకులు, దేవుని సేవించేవారు, దేవుని ఆరాధించేవారు, దేవుని చేత సృష్టించబడిన వారు, దేవుని నమ్మి రక్షణ పొందిన వారికి సేవ చేయుటకై పంపబడిన ఆత్మలట. వారిని పూజించేది ఏమాత్రము విశ్వాసం మనం చేయకూడదు. వారే దేవుని పూజించేవారు గనక మనం వారిని పూజించకూడదు. నిన్న కూడా మనం చూసుకున్నాం. 2 సార్లు యోహాన్తో ఆ దూత అన్నాడు, వద్దు సుమి, నన్ను పూజించొద్దు, దేవునికే నమస్కారం చేయి. 4వదిగా ఎవరిని పూజించకూడదు? సృష్టిని పూజించకూడదు. నేచర్.
నేచర్ని పూజించకూడదు. ఎంత సుందరమైనటువంటి వాటర్ ఫాల్స్ అయినా, చెట్లైనా, చేమలైనా, అరణ్యమైనా, పువ్వులైనా, ఈ కాశ్మీర్లో ఉన్న సీన్స్ అయినా, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి సీన్స్ అయినా, అమెరికాలో లేక కెనడాలో ఉన్న ఆ ఫాల్స్ అంటారు, ఏం పేరండి వాటి పేరు? నయాగరా. కొంతమంది ఫాల్స్ ముందు కూర్చొని ఆరాధన చేసినట్టుగా తన్మయులైపోతారు, దేవుడు ఏమాత్రము స్థానం ఇవ్వరు. వాటర్ ఫాల్స్ అంటే అంత విశేషమైంది. మదర్ అర్త్ అని కొంతమంది పిలుస్తారు. అర్థం ఏమంట? భూమి మదర్ అర్త్, నేచర్ గాడ్. ఎవరండి సృష్టించింది ఈ సుందరమైన సృష్టిని? ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను, కోట్ల కొలది నక్షత్రములను సృష్టించి వాటికి పేర్లు పెట్టినటువంటి దేవాది దేవుణ్ణే పూజించాలి కానీ సృష్టిని ఏమాత్రం పూజించకూడదు. ఇప్పుడు అర్థమైందా ఎవరిని పూజించకూడదో? తెలిసిన తర్వాత ఇప్పుడు ఎవరిని పూజించాలి? త్రయేకుడైన దేవుణ్ణి మాత్రమే మనం పూజించాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, వీరు ముగ్గురు దేవుళ్ళు కాదు కానీ ఒకే ఒక దేవుడు. మన రక్షణ కొరకై తండ్రి ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళికను నెరవేర్చిన వాడు కుమారుడైన దేవుడు. నెరవేర్చిన ఆ రక్షణ కార్యాన్ని మనకు అన్వయింపజేసినటువంటి వాడు పరిశుద్ధాత్మ అయిన దేవుడు. మనలో ఇప్పుడు ఉన్నవాడు పరిశుద్ధాత్మ అయిన దేవుడు. ఆ త్రయేక అయిన దేవుణ్ణే మనం ఆరాధించాలి. త్రిత్వాన్ని గురించి కొంతమంది యవనస్తులు చాలా చాలా ఆలోచన చేసి తికమక పడుతుంటారు. అది ఎట్లా అవుతుందండి? ముగ్గురు ఒకటి ఎట్లా అవుతుందండి? మీరు పరలోకం చేరేంత వరకు ఎవరికి త్రిత్వం అర్థం కాదండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒక భక్తుడు త్రిత్వాన్ని గురించి ఆలోచన చేస్తూ త్రిత్వమై ఉన్న దేవుణ్ణి ఆరాధన చేయాలా, ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నారే బైబిల్లో అని ఆలోచించబడుతూ ఉంటే ఆయనకు ఒక స్వప్నంలాగా వచ్చిందంట. సముద్ర తీరంలో కూర్చున్నాడట, ఆలోచన చేస్తున్నాడు. త్రిత్వంలో ఏకత్వం, ఏకత్వంలో త్రిత్వం, తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఆలోచన చేసి తికమక పడుతుంటే ఆయన ముందు బీచ్లో ఒక బాలుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఇసుకలో ఒక గుంట చేశాడంట. గుంట చేసి బాగా లోతు, తన చేతులకు అందినంత లోతులు చేసి సముద్రం ఒడ్డుకు పోయి నీళ్లు తెచ్చి ఆ గుంటలో పోస్తున్నాడు. ఒకసారి పోసాడు, 2 సార్లు పోసాడు, మళ్ళా పోతున్నాడు, మళ్ళా పోస్తున్నాడు. ఈ భక్తుడు ఆ అబ్బాయిని పిలిచి, ఏంటి బాబు నువ్వు చేసేది, ఆడుకుంటున్నావా అంటే, లేదండి సముద్రపు నీళ్ళన్నీ తెచ్చి ఈ గుంటలో పోయాలని నేను ప్రయత్నం చేస్తున్నానండి అన్నాడట. అదేంట్రా బాబు, సముద్రం నీళ్ళన్నీ వచ్చి నీ గుంటలో ఎట్లా పడతాయి, అసాధ్యం కదా అంటే, మీరు చేసేది కూడా అంతే కదండి, ఇంత చిన్న మెదడులో ఇంత గొప్ప దేవుని ఇమిడ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, త్రిత్వాన్ని గురించి మీరు అర్థం చేసుకోలేరండి అని చెప్పాడట. అంతే, త్రిత్వంలో ఏకత్వం కలిగిన దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి. ప్రభు తన వాక్యాన్ని మనందరి కొరకు దీవించునుగాక.